ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఎక్కువ ఉదయకాల సమయంలో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవాదేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రియులారా, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, భక్తుడు తన యొక్క జీవిత అనుభవం నుంచి రాస్తున్నటువంటి మాట, సదాకాలము నా యొక్క గురి దేవుని యందే నిలుపుచున్నాను, సో దట్ నేను ఇంకా కదల్చబడను. ఐ విల్ నాట్ బి షేకెన్. అంటే నేను ఎక్కడ తప్పిపోను, నేను ఎక్కడ కదల్చబడను, ఎక్కడ జారిపోను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంత బలంగా మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులరా, పైన రాయబడింది ఏమంటాడు తెలుసా? నా గురి దేవుని మీద ఉంది, నా యొక్క ఆలోచన అంతా దేవుని మీద ఉంది. నేను ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అని అంటే, అలా జీవిస్తే ఆయన ఎప్పుడు నా ప్రక్కనే ఉంటాడు అని చెప్పేసి అంటున్నాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ప్రియులరా దేవుని యందు గురి పెట్టుకుని, లేకపోతే దేవుని వైపే చూస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం, ఆయన మాటల ప్రకారం ఎవరైతే నడవడానికి ఇష్టపడతాడో వారితో పాటు దేవుడు నడుస్తాడని వాక్యము తెలియచేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ గురి దేని మీద ఉంది? ఉదయం లెగిసిన నీ గురి ఎటువైపుగా వెళ్తుంది? దేవుని మాట ప్రకారం నేను జీవించాలి, ఆయన ఇచ్చినటువంటి వాక్కు ప్రకారం నేను నడుచుకోవాలి. నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క కుటుంబ జీవితంలో, లేకపోతే నా యొక్క చదువులో, నా యొక్క ప్రతి పనిలో కూడా నేను దేవుని వైపు గురి నిలుపుకొని ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించాలన్న ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు దేవుడు నీ యొక్క కుడి ప్రక్కనే ఉండి నిన్ను నడిపిస్తాడని వాక్యం ద్వారా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తావా? నీ గురి ఇప్పటి వరకు నీ యొక్క ఉద్యోగం మీదే ఉన్నట్లయితే, లేకపోతే నీ చదువు మీదే ఉన్నట్లయితే మంచిదే. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగం మీద ఫోకస్ చేయాలి, చదువుకుంటున్నప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి, లేకపోతే వ్యాపారం చేస్తున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కావలసినటువంటి అసలైనటువంటి జ్ఞానము ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ యొక్క దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు దేవుడు అంట నిన్ను నడిపిస్తాడంట. ఆయన కూడా నువ్వు నడవడమే కాదు, నీతో పాటు నడుస్తాడని వాక్యము తెలియచేస్తుంది. అందుకే అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని చెప్పేసి వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా? యేసు ప్రభువు వారి భూమి మీద పరిచర్య చేసినప్పుడు నిత్యం ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నా తండ్రి చిత్తము లేకుండా నేను ఏదీ చేయట్లేదు, ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన ప్రకారమే నేను నడుస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పనిలో ఆయన విజయం సాధించినట్లుగా మనము చూస్తాం. నీ జీవితంలో విజయం సాధించాలంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే నీ గురి ఆయన వైపు ఉన్నట్లయితే, నీ యొక్క ఆలోచన ఆయన మీద ఉన్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో కూడా నీవు విజయం అనేది సాధిస్తావు. అందుకే యోహాను పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు వానిని జయించి ఉన్నారు. ఈ దినాన్ని లోకంలో ఏదైతే మనం జయించాలని, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నామో, ప్రియులరా, ఒకసారి ఆలోచన చేస్తే మన యొక్క గురి మొట్టమొదటిగా దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉండాలంటే ఆయన మాటల మీద ఉండాలి. ఆయన మాటలు మన యొక్క హృదయంలో ఉంటే ఆయన మనలో ఉన్నట్టు. మనలో ఉన్నప్పుడు మనం లోకంలో ఉన్నదాన్ని, ప్రతి ఒక్కదాన్ని తప్పక జయిస్తామని ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకము చేస్తున్నాను. యోహాను సువార్తలో మరొక అద్భుతమైన మాట ఒకటి రాస్తాడు భక్తుడు. ఏమని రాస్తాడంటే, నేను మీతోనూ మీలోనూ ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనలో దేవుడు ఉన్నాడు, అది మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? వాక్యము మనము చదివినప్పుడు, వాక్యములో ఉన్నటువంటి సత్యం మన యొక్క హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. అంటే అక్కడ రాయబడినటువంటి రెండో మాటని కనుక మనం చూస్తే, నేను
కదల్చబడను. ఎవరైతే దేవుని మీద దృష్టి నిలుపుకుని ముందుకు కొనసాగుతారో వారంట కదల్చబడరు. ఒక ఉపమానం మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం ఉంది. ఏంటో తెలుసా? బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎన్నటికీ కదల్చబడంట. ఎవరు ఆ బండ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అక్కడ రాయబడినటువంటి మాటలు కనుక మనం చూస్తే ప్రియులరా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమని ఉంటాయో తెలుసా? అక్కడ ఈయన మాటలు విని వాటి చప్పున నడుచుకునేవాడు అంట ఎన్నటికీ కదల్చబడడు అని చెప్పేసి అంటదంట. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎవరైతే దేవుని మీద మీ దృష్టి నిలుపుకొని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో, ఆ మాటల చొప్పున చేయడానికి ఇష్టపడతారో వాక్యం తెలియచేస్తుంది. వరదొచ్చినా, వానొచ్చినా, గాలొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా సరే నీవు వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు కాబట్టి నువ్వెక్కడికి కదల్చబడవు, ఎన్నడూ కదల్చబడవని ఇది నాన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తావా? ఈ దినాన్ని నుంచి అయినా నీ గురి దేవుని మీద నిలుపుకొని దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం నీ జీవిస్తే ఆయన నీ కుడిపక్షాన నిన్ను నడిపించి ఎన్నడూ నువ్వు కదల్చబడకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఉన్నతంగా కడతాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరైతే మాటలు విన్నారో వారి యొక్క హృదయంలో నాయన ఈ మాటలు ఫలింపచేసి నీ వైపే వారి యొక్క గురి నిలుపుకునే కృపను వారికి అనుగ్రహించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు వారి ద్వారా, వారి జీవితాల ద్వారా మీరు మాత్రమే పొందుకోమని, ఈ దినమంతా నైనా నీ వైపే మా గురి ఉండేలాగా సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానము ఈ దినమంతే మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.